కృష్ణుడు ఏమన్నాడంటే దుర్యోధనుడు ఎందుకోయాలి మీరందరూ అన్నదమ్ముడి పిల్లలు, మీరు పాండవులు ఒక్కటంగా మేము పరాయి వాళ్ళు ఇంకా మీరు అన్నదమ్ముడి పిల్లలు, మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే అప్పుడు పోనీ వాళ్ళకి 5 ఊళ్ళు పడాయండి, వాళ్ళకి 5 ఊళ్ళతో కాలక్షేపం చేశారా బతుకుతారంటే అప్పుడు అది సూది మోపినంత స్థలం కూడా పాండవులకి ఉన్నాడు. ఎవరండి? దుర్యోధనుడు. ఎవరంటే ఒక మాట అంటాడు, ఎవరండి? జెండాపై కపిరాజు ఆడు దేవుడే. జెండాపై కపిరాజు రథం నేను తోలుతాను. రథం మీద అర్జునుడు కూర్చుంటాడు. అర్జునుడు సవ్యసాక్షుడు. మనం కుడి చేతుడు రాయగలం కానీ ఎడమ చేతుడు రాయలేము. మీకు అర్థం కాదంటే రాతకుడి అర్జునుడు 2 చేతులతో సమానం యుద్ధం చేయగలడు. నేను బండి తోలుతాను. అర్జునుడు యుద్ధం చేస్తాడు. జెండాపై కపిరాజు. ఆ జెండా పైన హనుమంతుడు ఉంటాడే తోడు వచ్చేస్తాడు. నేను అర్జునుడు కాదు యుద్ధం చేసి జెండాపై ఈ కపిరాజు. కపి ఎవడో హనుమంతుడు. అంటే అర్జునుడు రథాన్ని పైన హనుమంతుడి జెండా పెట్టుకుంటాడు. జెండాపై హనుమానం ఉంటాడు. ఎవరు జెండాపై ఎవరంటారు? హనుమానం ఉంటాడు. నేను బండి తోలుతాను. ఆ బండి మీద అర్జునుడు కూర్చుని యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఈ భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు పెద్ద వాళ్ళు నీ తరఫు ఉన్నారు. నీతో సహా ఆ పెద్దవాళ్ళని నీతో సహా వరుస పెట్టి చంపేసుకుంటూ నేను వచ్చేస్తాంటే గొప్ప నూడ్చేస్తా ఉన్నాడు కృష్ణుడు. గొప్ప నూడ్చేస్తాంటే నీ సైన్యం అంతా చచ్చిపోతాంటే అప్పుడు నువ్వు అయ్యో నా సైన్యం అంతా చచ్చిపోతున్నాడు, చావు నాకు కూడా దగ్గరికి వస్తుందని వెదికేకలేసిన నేను రక్షించేప్పుడు అప్పుడు దుర్యోధన అది ఆలోచించుకోవాలి. అందరికీ నోరు మూసుకొచ్చేసాడు కృష్ణుడు. నోరు మూసుకొని వస్తాడో చెప్పవలసిన మాట్లాడి చెప్పవచ్చు. ఆడు కత్తిరాజు ఉంటాడు జెండా పైన. ఒకడు ఆడే తీసేస్తాడు మొత్తం అందరూ శిరస్సులు అన్నాడు. అది మహాబలవాన్. ఎవడండి? అది మనకి ఇంటి చెట్టు ఎలా అన్నాడు, చెట్టు పడిపోతుంది. మరి అరుణాచలం అంటే కొండ, ఆ కొండలో చేతులు పట్టుకోబడ్డాడు. అరుణాచలం లాంటి కొండనే చెయ్యి కదిపేసేలో చేతులు పట్టుకోవడం అతి బలవాన్. అందుకే రాముడు అంటాడంటే నీ కోరికలు కావాలంటే నా దగ్గర రావక్కర్లేదు, వాడు చాలా. నీకు ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకోండి నేనెందుకు హనుమంతుడు చాలా అంటాడు. వాడు శివుడు. అంటే నేను బండి చదువుతూ ఉంటాను. అర్జునుడు యుద్ధం చేస్తాడు. జెండాపై ఎవడుంటాడు? మారుతి హనుమంత. ఆడు కాంటాడు. ఆడి ఇద్దరు మీకు కనిపిస్తూ ఉంటాడు, ఆడు కనిపించడు. మా ఇద్దరి కంటే ఆడు ఎక్కువ మంది జనాన్ని కనిపిస్తాడని చెప్తాడు. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండంగుని తోలు చందనము మీదన్ నారి సారించుతున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మోకల్ చెందుతున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఒక్కండును నీ మొర ఆలకింపడు.